హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మంత్రా డివైస్ రీఛార్జ్ అయిపోతే రీఛార్జ్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందామండి. సో మీరు వచ్చేసి సర్వికో అని కొట్టాలండి. సర్వికో మంత్రా అని కొట్టాలండి. మంత్రా డివైస్ రీఛార్జ్లు ఓన్లీ ఇదే సైట్లో మాత్రమే జరుగుతాయండి. సో ఇది వాళ్ళ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ సైట్ అండి. సో మీరు చూస్తున్నారు కదా, సర్వికో మంత్రా అని కొడితే ఈ సర్వికో అని చెప్పేసి ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. సో దీంట్లో మనము సర్వికోని క్లిక్ చేయాలండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి ఈ విధంగా వస్తుందండి. నెక్స్ట్ లోడ్ అవుతుంది పేజ్. దాంట్లోకి వెళ్ళాక మనకు మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో 3 టిక్స్ ఉంటాయి. పైన రైట్ సైడ్ పైన 3 టిక్స్ ఉంటాయి. దాన్ని క్లిక్ చేయాలండి. క్లిక్ చేశాక పేమెంట్ అనే ఆప్షన్కి వెళ్ళాలండి. పేమెంట్ అనే ఆప్షన్కి వెళ్ళాక మనకు కావాల్సింది ఆర్టీ సర్వీస్ కాబట్టి అక్కడ ఆర్టీ సర్వీస్ ఆర్ఎంఏ ఉంది కదా, ఆర్టీ సర్వీస్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మన డీటెయిల్స్ అనేది మీరు టైప్ చేయాల్సి ఉంటుందండి. సో పేరు, అదేవిధంగా ఫోన్ నెంబరు, మళ్ళీ అదేవిధంగా మన మెయిల్ ఐడి, మన కాంటాక్ట్ పర్సను, సో కంపెనీ జిఎస్టీ ఉంటే జిఎస్టీ నెంబరు, లేకపోతే మన కంపెనీ అడ్రస్ అనేది టైప్ చేయాల్సి ఉంటుందండి. సో మీరు చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మనం మొత్తం టైపింగ్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ అడ్రస్ కింద వచ్చేసి ఆర్డీ సర్వీస్ మనం ఉంటుంది కదండి, మంత్రా సర్వీస్ బ్యాక్ సైడ్లో ఉంటుంది నెంబరు. యాడ్ కొట్టేసి దాని బ్యాక్ సైడ్లో ఉంటుంది ఆ నెంబర్ అనేది మనం తప్పకుండా మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. ఇంకా చూడండి, అప్ టు 31 మార్చ్ వరకు ఓన్లీ 40 రూపీసే సర్వీస్ ఛార్జ్ అనేది అడుగుతుందండి. సో కాబట్టి యాడ్ సర్వీస్ కొట్టాలండి. యాడ్ కొట్టేస్తే సీరియల్ నెంబర్ అడుగుతుంది మంత్రాది. సో సీరియల్ నెంబర్ కొట్టి యాడ్ కొట్టాలండి. యాడ్ కొట్టగానే మనకు అనేది నెక్స్ట్ పేమెంట్ అనేది నెక్స్ట్ చేంజ్ అయిపోతుంది, మనకు నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. సో మీరు చూస్తున్నారు కదా, డివైస్ అనేది యాడ్ అయిపోవడం జరిగిపోయిందండి. సో కాబట్టి ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసుకోవాలి. సో మన కిందికి రావాల్సి ఉంటుంది. సో మనకు అమౌంట్ అనేది అక్కడ చూపిస్తుంది, మనకు అంటే అమౌంట్ ఎంత ఛార్జ్ చేస్తారనేది బై డిఫాల్ట్ ఆటోమేటిక్ వస్తుందండి. నెక్స్ట్ దాంట్లో మన స్టేటు, మన అడ్రస్ మనం టైప్ చేయాల్సి ఉంటుందండి. సో మీరు చూస్తున్నారు కదా, సేమ్ ఫాలో అవ్వండి. సో మన అడ్రస్ అనేది కూడా మనం టైప్ చేయాల్సి ఉంటుందండి. సో అడ్రస్ మొత్తం టైప్ చేయాలి క్లియర్గా. సో మన అడ్రస్, పిన్ కోడ్ అంతా టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేశాక మనం మొత్తం కింద మనకు పే నౌ అనే ఆప్షన్ ఉంటుందండి. సో పే నౌ అనే ఆప్షన్ కొట్టాలి. కొట్టగానే యూపీఐ దాంట్లోకి మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. యూపీఐ పేమెంట్ అక్కడ రెడ్ మార్క్ వస్తుందండి. మనం అక్కడ ఏదో మనం సెలెక్ట్ చేసుకోలేదు. అప్లికెంట్ నేమ్ అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ నేమ్ అనేది మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు పే నౌ కొట్టగానే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుందండి. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ యూపీఐకి వెళ్తుందండి. సో మనం ఫోన్పేనా, గూగుల్ పేనా, లేకపోతే యూపీఐ ఐడి నుంచా అనేది మనం క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్నాక మనకు అనేది ఓటీపీ రావడం జరుగుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి మన పేమెంట్ మోడ్ అనేది వస్తుంది. పేమెంట్ మోడ్ రాగానే మనం పే నౌ కొట్టాలండి. సో పేమెంట్ అనేది మనకు మొత్తం సక్సెస్ఫుల్ అయిపోయిందండి. సో మనకు పేమెంట్ చూపిస్తుంది కదా, ఇప్పుడు నెక్స్ట్ సక్సెస్ అవుతుంది. పేమెంట్ అనేది సక్సెస్ అయిందండి. సో ఇప్పుడు ఓకే కొట్టాలి. మొత్తం కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలండి. సో పేజ్ అనేది దానంతకదే ఆటోమేటిక్ రిఫ్రెష్ అవుతుంది. సో మా వీడియో నచ్చితే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇది అయిపోయినాక మళ్ళీ మనం మంత్రా ఆర్టీ సర్వీస్ యాప్కి వెళ్ళాలండి. వెళ్ళేసి ఒకసారి రీఫ్రెష్ కొట్టాలండి. రీఫ్రెష్ ఆర్టీ సర్వీస్ ఉంది కదా, సో దాన్ని రీఫ్రెష్ కొట్టేస్తే ప్లాన్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ జరగడం జరుగుతుంది. రీస్టార్టింగ్ సర్వీస్ ప్లీజ్ వెయిట్ అని వస్తుంది కదా. సో ఈ ప్రాసెస్ అయిపోగానే మనకు వస్తుంది. సో మనకు క్యాప్చర్ కూడా మనకు వచ్చేస్తుందండి. సో అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి రీఛార్జ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. థ్యాంక్ యూ.